లీగల్ టీమ్ హైదరాబాద్లో కానీ మంచిర్యాలలో కానీ చెన్నూరులో కానీ ప్రభుత్వం యొక్క కుట్రల్ని పటాపంచలు చేస్తూ పోలీసులు మొన్న రాత్రి 9కి నోటీస్ ఇచ్చేటటువంటిది ఉంటుందా జైల్లో, కస్టడీ పిటిషన్ నోటీస్ అని చెప్పి రాత్రి 9కి జైలుకి వచ్చి పోలీసులు నోటీస్ ఇస్తే నేను తీసుకోను, వితౌట్ కన్సల్టింగ్ మై అడ్వకేట్స్ ఐ కెనాట్ ప్రొసీడ్, ఐ కెనాట్ టేక్ అని చెప్పి నేను సీరియస్గా రాసి సంతకం పెట్టిన. అంటే రాత్రి 9కి తెల్లారి బెయిల్ వస్తుందని చెప్పి రాత్రి 9కి కస్టడీ పిటిషన్ తీసుకుని వచ్చారు పోలీసు వాళ్ళు. సో ఇన్ని దుర్మార్గాలు పోలీసు వాళ్ళు చేసినా ఎక్కడికక్కడ గట్టిగా నిలువరించి న్యాయం గెలిచేటట్టుగా, ధర్మం గెలిచేటట్టుగా, మాకు బెయిల్ వచ్చేటట్టుగా చేసినటువంటి మా లీగల్ టీం, మా న్యాయవాదులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంకా 3 సోదరులు మా ఊళ్ళు జైల్లో ఉన్నారు, ఇంకా 12 మందికి నిన్న యాంటిసిపేటర్ బెయిల్ వచ్చింది. ఆ 4-5 కూడా బెయిల్ తొందరగా వచ్చేటట్టుగా మా లీగల్ టీం చర్యలు తీసుకుంటుందని సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై నమస్కారం. మొన్న ఫిబ్రవరి 11వ తేదీ క్యాతన్పల్లి మున్సిపాలిటీకి మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. అక్కడ 22 వార్డులకు గాను బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ మేము కలిసి పోటీ చేసినాం. మొత్తం 14 వార్డులు మేము గెలిచినాం. కాంగ్రెస్ పార్టీ కేవలం 7 వార్డులు మాత్రమే గెలిచింది. కానీ 13వ తేదీ ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మంత్రి వివేక్ నేతృత్వంలో ఎలాగైనా ఆ మున్సిపాలిటీ చేజిక్కించుకోవాలనే ఆలోచనతో 14వ తేదీ నాడు భద్రాచలం సీతారాముల వారి దర్శనానికి మా కౌన్సిలర్లు పోతే అక్కడ 8 కార్లతోని కాంగ్రెస్ వాళ్ళు, 2 కార్లల్లో పోలీసు వాళ్ళు పోయి మా వాళ్ళను ఎత్తుకపోయేటటువంటి, కిడ్నాప్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలిసి హైదరాబాద్ నుండి నేను వెళ్ళి భద్రాచలం పోయి మా 14 మంది కౌన్సిలర్ల కుటుంబాలతో సహా వాళ్ళని తీసుకొని వచ్చి క్యాతన్పల్లిలోని మా నివాసంలో వాళ్ళకి బస ఏర్పాటు చేసుకొని అక్కడ ఉంచడం జరిగింది. తర్వాత 16వ తేదీ చైర్పర్సన్ ఎన్నిక. ఆ రోజు మేము పోతా ఉంటే ఇన్ టైంకి మమ్మల్ని కౌన్సిల్ హాల్కి మా కౌన్సిలర్లను మోనియకుండా పోలీసు వాళ్ళు 2 చోట్ల అడ్డుకొని ఎన్నికలను 17వ తేదీకి వాయిదా వేసారు. 17వ తేదీ నాడు మా ఎన్నికల పరిశీలకురాలుగా పార్టీ హైకమాండ్ మా కోవ లక్ష్మక్కను పంపించారు. కోవ లక్ష్మక్క నేను కలిసి 14 మంది కౌన్సిలర్లను తీసుకొని మేము పోతా ఉంటే కౌన్సిల్ హాల్కు 2 కిలోమీటర్ల దూరంలో మమ్మల్ని ఆపారు. ఒక కౌన్సిలర్ బబ్బెర స్వర్ణలత అని చెప్పి దళిత బిడ్డ, 21వ వార్డు, తనది కేసు ఉంది, వాళ్ళ అత్త కేసు పెట్టిందని చెప్పి ఆ నెపంతో మళ్ళీ మా కౌన్సిలర్లందరిని ఆపే కుట్ర చేసిర్రు. అయినప్పటికీ ఆమె గట్టిగా ఎదిరించి నేను నా ఇష్టంతోనే కేసీఆర్ నాయకత్వంలో, సుమనన్న నాయకత్వంలో పనిచేస్తున్నా అని చెప్పి గట్టిగా చెప్తే పోలీసు వాళ్ళు తోకముడిచిర్రు. మా 14 మంది కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్కి పోయినారు. మేము అక్కడి నుంచి మా ఇంటికి బయలుదేరుతున్నాం, కోవలక్ష్మి గారు, మేము. అదే సమయంలో వివేక్ గారు, మంత్రి గారి కాన్వాయ్, 10ల సంఖ్యలో కార్లు, 100ల సంఖ్యలో కాంగ్రెస్ వాళ్ళు మున్సిపల్ కౌన్సిల్ ఆఫీస్ వైపు పోతూ ఉన్నారు. మేము ప్రశ్నించినాం పోలీసు వాళ్ళను. మమ్మల్ని, నేను మాజీ ఎమ్మెల్యేను, మా కోవలక్ష్మక్క ప్రస్తుత ఎమ్మెల్యే, మా ఇద్దరిని కూడా కనీసం మీరు పోనీయకుండా 2 కిలోమీటర్ల దూరం లాపిర్రు, మరి కాంగ్రెస్ వాళ్ళని ఎట్లా పోనిస్తారంటే మా మీద లాఠీ చార్జ్ చేసిరు పోలీసు వాళ్ళు. అటువైపు నుండి కాంగ్రెస్ వాళ్ళు రాళ్ళు విసిరిర్రు. కానీ అన్యాయం ఏంటంటే రాళ్ళు విసిరిన వాళ్ళ మీద కేసులు కాలే, మా మీద 25 మంది మీద కేసులు పెట్టిరు. తర్వాత ఏం జరిగింది, కౌన్సిల్ హాల్కి పోయినాక మా 14 మంది కౌన్సిలర్లకు మంత్రి వివేక్ గారు వాళ్ళ కొడుకు ఎంపీ బ్లాంక్ చెక్కులు ఇచ్చి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసిర్రు. కోట్లాది రూపాయల ఆఫర్లు చేసిర్రు. అయినా మా వాళ్ళు తలొగ్గకపోతే 2-3 కాంగ్రెస్ కౌన్సిలర్లకు తాగిపిచ్చి వాళ్ళతోని మా మహిళా కౌన్సిలర్ల మీద దౌర్జన్యం చేపించారు, ఆడబిడ్డల మీద. మంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్ మేరకు మంత్రి వివేక్ గారు పోలీసులందరూ కలిసి మమ్మల్ని జైల్లో పెట్టారు.
సరే జైల్లో చాలా ఇబ్బందులు పడ్డాం. వీళ్ళకి పై అధికారుల ఆదేశాలు ఏందో కానీ దోమలు ఉన్న రూమ్లు వేసిర్రు, సకా భోజనం లేదు, నీళ్లు లేవు, నాకు గొంతు నొప్పి వచ్చింది 2 రోజులు, ట్యాబ్లెట్లు ఇచ్చే దిక్కు లేదు, చలి బాగా విపరీతమైన చలి, దుప్పట్లు ఇచ్చే పరిస్థితి లేదు. మా అడ్వకేట్ శ్రీకాంత్ నాకు బ్లాంకెట్ పంపించింది లోపల కూడా చాలా ఇబ్బందులు పెట్టిర్రు. మీరు ఇటు తిరగొద్దు అటు తిరగొద్దు రిస్ట్రిక్షన్స్ మాకు. సరే భరించినాం. ఇవాళకి 16 రోజులు. నేను ఇప్పుడు కోరుతా ఉన్న వివేక్ గారిని, ముఖ్యమంత్రి రేవంత్ గారిని, మీ కళ్ళు చల్లబడ్డాయా, మీ కక్ష తీరిందా, మీ కడుపు మంట చల్లారిందా? నన్ను జైల్లో పెట్టిరుగా 16 రోజులు. ఇంకా దుర్మార్గం ఏంటంటే నాకు మొన్ననే బెయిల్ రావాలి. మంచిర్యాల కోర్టు వచ్చింది, హైదరాబాద్ కోర్టు వచ్చింది, చెన్నూరు కోర్టులో నాకు బెయిల్ రావాలి. బలవంతంగా ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేసి 5వ తేదీకి వాయిదా వేయించారు. కారణం ఏందో తెలుసా? నిన్న హోలీ, ఇవాళ నా చిన్న కొడుకు పుట్టినరోజు. ఈ 2 సందర్భాలలో నేను నా ఇంటికాడ నా కుటుంబ సభ్యులతో ఉండొద్దనే ఒక సాడిస్టిక్ ప్లెజర్, పైశాచిక ఆనందం కొద్దీ నిన్న ఇవాళ నన్ను జైల్లో ఉంచాలని చెప్పి 5వ తేదీకి వాయిదా వేయించారు. కానీ నేను మా అడ్వకేట్లకు సెల్యూట్ చేస్తూ ఉన్నా. మా కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేసి వారికి కూడా కృతజ్ఞతలు. మా అడ్వకేట్లు మంచిర్యాలలో కానీ, చెన్నూరులో కానీ, హైదరాబాద్లో కానీ మాకు బెయిల్ రావడానికి వాళ్ళు బాగా కృషి చేసి వాళ్ళకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా జైల్లో ఉన్నప్పుడు నన్ను పరామర్శించడానికి పెద్దలు పార్టీ నాయకులు మా హరీష్ అన్న, అదేవిధంగా మా కేటీఆర్ అన్న కూడా వచ్చి నాకు ధైర్యం చెప్పారు. వారితో పాటు మాజీ మంత్రులు మా జోగు రామన్న గారు, వేముల ప్రశాంత్ రెడ్డి గారు, కుప్పులీశ్వర్ గారు, గంగుల కమలాకర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కోవ లక్ష్మక్క, మా అనిల్ జాదవ్ అన్న, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ అన్న, అదేవిధంగా మా బావ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ గారు, మా సోదరుడు ఎమ్మెల్సీ షంబిపూర్ రాజు గారు, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు మా కోనప్ప గారు, దివాకర్ రావు గారు, చిన్నయ్య గారు, మా గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అక్క, అదేవిధంగా మా జాజుల సురేందర్ అన్న, ఇట్లా చాలామంది పెద్ద రాష్ట్ర స్థాయి నాయకులు కానీ, మా విద్యార్థి విభాగం సోదరులు కానీ, యూత్ విభాగం సోదరులు కానీ అందరూ వచ్చి నాకు మనోధైర్యాన్ని ఇచ్చింది. కానీ నేను ఒక్క మాట రాష్ట్ర ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.